భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులోని డివిఆర్ హోటల్లో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జేఈ నీట్ పరీక్షలపై అవగాహన కార్యక్రమం. యూపీలోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టివేత. అక్షరాంధ్ర పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. హన్మకొండ కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ప్రారంభించిన కలెక్టర్ చాహత్ వాజ్పాయి. ఉపాధి కల్పించమని కోరిన గిరిజన కుటుంబానికి డిఆర్ డిపో మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన నివాసంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా అమల్లో ప్రభుత్వం విఫలమైందని, 3 సీజన్లుగా రైతులకు ఇవ్వాల్సిన విధులు ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే శ్రీధర్ రెడ్డి హత్య కేసును త్వరగా ఛేదించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ పాలన, సాగునీటి ప్రాజెక్టులో కరెంటు, యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. అది కానూన్ పరంగా నాకు తెలుసు కాబట్టి యజమానులతో మాట్లాడి ఏనాటికైనా సంతగా ఉండాలంటే వాళ్ళని ఒప్పియాలి. గతంలో నేను వాళ్ళకి వకీల్ను 35 ఏళ్ల కింద. ఆ సాఫ్ట్ కార్నర్తో వాళ్ళకి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆనాడు ఒక కమిటీ వేసి కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, మున్సిపల్ పాలకవర్గం యొక్క రిప్రజెంటేషన్ మీద వాళ్ళు ఫైల్ తయారు చేసి ఏం చేద్దామని ఆలోచన చేసి ఓనర్లను పిలిపించి మాట్లాడి ఒప్పించి సూచన చేసిన నేను. ఇస్తే మంచిది, ప్రజలకు ఉపయోగపడుతుంది, మిగతాది మీది మీకు ఉంటుంది అంటే వాళ్ళు ఆనాడు అంగీకరించారు. ఆల్టర్నేట్ ల్యాండ్ యాడ్ ఇవ్వండి సార్, ఇప్పుడు మేము విలువైన భూమి ఇస్తున్నాం, కనీసం అదే సమానమైనటువంటి అంత విలువైంది కాకపోయినా వ్యవసాయానికి మనకి వచ్చేది మాకు చుట్టుపక్కల ల్యాండ్ అని ఇవ్వండి అని వాళ్ళు కోరింది కూడా ధర్మం. చట్టంలో కూడా ఆమోదించాల్సినటువంటి అంశమే అది, పెద్ద కష్టం ఉండేదేం కాదు. అంగీకరించిండ్రు. ప్రాసెస్ ఏంటంటే డిసైడ్ చేసిండ్రు, తహసీల్దార్కు డైరెక్షన్ ఇచ్చిండ్రు, వీళ్ళు పోయినరు, గిఫ్ట్ డీడ్ చేయమన్నారు. ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ చేయాలంటే కింది లెవెల్లో తహసీల్దార్ పేరు మీద గిఫ్ట్ డీడ్ కూడా అయిపోయింది, సమస్య అయిపోయింది. ఇది అయిపోగానే ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం లే ఇది ప్రైవేటుది కాదు, మొత్తం సర్కారుదే, ఇది గోల్మాల్ చేస్తున్నారు, ఈయన కబ్జా చేస్తుండని చెప్పి నా మీద అపవాదులు మోపి ఎన్నికల లబ్ధి పొందినారు. అందుకే నేను 1-2 సార్లు కొంత పరుషంగా చెప్పాల్సి వచ్చింది. నైతికమైన పుట్టిన వాడు ఎవడైనా సరే, వాడు ఏ హోదాలో ఉన్నవాడైనా సరే, ఈ సర్కారు భూమి అయితే పోయి అధికారులను దొరుకొని పోయి సర్కారు భూమి అని బోర్డు పెట్టు, అది చేత కాకపోతే క్షమాపణ చెప్పురా విధవా అని చెప్పినాం. వాడు ఏ విధవనన్నా కానీ నేను 2వ సారి వాడుతున్నా పదం. నా ఇష్టం ఉన్నట్లు ఎవరి మీద అంటే వాడి మీద అపవాదులు వేస్తా, నన్ను ఎవరు అనకుండా ఉంటే ఊరుకుంటామా?
రాజకీయాల కోసము నీచమైనటువంటి ఆరోపణలు చేస్తాం, మాకు చెల్లుబాటు అయితే ఊరుకుంటామా? సందర్భం వచ్చినప్పుడు దేంతో పడాలనో దాంతో పడతాయి. ఇది ఇట్లుండంగా నెల లోపల కురిసేసుకొని కట్టిస్తానే ఎవడో చెప్పిండు. సరే, అవన్నీ అయిపోయినాయి. సింపుల్ ఇష్యూ. హైకోర్టు ఏం చేసింది, మీరు ఇస్తాన్న భూమి వాళ్ళకి యజమానులకు ఇవ్వలేదు కాబట్టి యజమానులు ప్రభుత్వానికనే నాల కింద కన్వర్షన్ అయిపోయింది. నాల కింద కన్వర్షన్ ల్యాండ్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే గజం చొప్పున కట్టేయాల్సి వస్తుంది. అంత డబ్బు పెడుతుందా సర్కారు? గ్రామ పంచాయతీల 10 లక్షల బిల్లుకి చేతనైతలేదు బిల్లులకు. అంత పెట్టి కాంపెన్సేషన్ ఇస్తుందా? సాధ్యమేనా? కాబట్టి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడమే సమంజసం అవుతుంది. అది కూడా జిల్లా మండలంలో లేదా విదిన్ జిల్లాలో. దాన్ని కూడా వాళ్ళు తృప్తి పడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని పెట్టుకొని కొంతమంది దళారులు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడేమో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండ్రు, ఇప్పుడేమో సొంత లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ప్రశ్నించినప్పుడు కూడా ఆ రోజు అక్కడ ప్రెస్ మాట్లాడినా వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ సందర్భం కూడా తెలియదని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఉన్నత విద్యా సంస్థలు వాటి అభివృద్ధికి సహకరించండి తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా సరే అవి వదిలేసి కక్షకు మొండిగా మేము తలపెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా స్కూల్ అనేటువంటి దాన్ని తెచ్చి మెడికల్ కాలేజ్ క్యాంపస్లనే పెడతామనేటువంటి మూర్ఖత్వానికి పాల్పడవద్దు అని చెప్పి కోరుతా ఉంది. బాగా కట్టండి యంగ్ ఇండియా స్కూల్. నాగవరం కాడ అగ్రికల్చర్ కాలేజ్కి కేటాయించిన 30 ఎకరాలు ఉంది. అది అగ్రికల్చర్ వాళ్ళు మాకు వద్దన్నారు. అక్కడ ఎందుకు వద్దంటాం? మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది ఒకటి వస్తున్నప్పుడు. ఇక అక్కడే కట్టాలంటే నేను మాట అనేసిన. ఇక రేపు ఏదో అంగన్వాడీ లేకుంటే ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ జాగా దొరకలేదని కలెక్టరేట్ వచ్చి కడతాం, ఎస్పీ ఆఫీస్ కాడ కూడా దొరుకుతాం, అది కూడా సర్కారు స్థలం అంటే ఎట్లా అంగీకరిద్దామా అని చెప్పిన. ఏమంటారు? అధికారులు నవ్వుతారు. ఏం జవాబు ఉంటుంది దానికి? మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఒక్కో దానికి ఒక పర్పస్ కోసం కేటాయించుకొని ఉంటాం. ఇంకేదో కట్టాలనుకున్నా కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామంటే దానికి ఏమన్నది? దానికి ఏమైనా తర్కం ఉంటుందా? అనాలోచితమే కాదు, మూర్ఖత్వం అంటారు కదా దాన్ని. ఇంకో ప్రయత్నం చేసి ఇంకో తోన కట్టే ప్రయత్నం చేయాలి. ఉన్నదాంట్లో పోయిన ఇరికిస్తా అంటే ఎట్లా? సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పునర్నిర్మాణ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 2వ వార్డులో నీల ఉదయ గారి భూస్థలంలో గత పురాతన కాలం నుండి వీరభద్ర స్వామి విగ్రహం ఏర్పడి ఉన్నందున వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులు కూడా పురాతనమైన వీరభద్ర స్వామి విగ్రహం ఉండడం ఎంతో సంతోషకరం అన్నారు. గుడిలాగా ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఈ సందర్భంగా నీల ఉదయ మనవడు నీలరాజు మాట్లాడుతూ, మా స్థలంలో వీరభద్ర స్వామి విగ్రహం ఏర్పడడం కావడం మాకు ఎంతో సంతోషకరం అన్నారు. ఇప్పుడైనా మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వార్డు కౌన్సిలర్ గోలి మమత సంతోష్ గుడి నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చందు, సిద్దల బీరయ్య, బొమ్మ మల్లయ్య, సిద్దల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గత 50 సంవత్సరాల నుంచి మనం గుడికి ఒక ప్లేస్ మనం విడిచిపెట్టినాం. పూజకు కానీ పునస్కారానికి కానీ నోసుకోని గుడి మనం ఈరోజు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 50 సంవత్సరాలు కేటాయించారు. కాకుంటే వాళ్ళకు స్తోమత లేక గుడి డెవలప్మెంట్ అనేది చేయకపోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా చందు కానీ మన సిద్ధాల బీరయ్య కానీ బొమ్మ మల్లయ్య గారు కానీ బాలమల్ల తాత కానీ వీళ్ళందరూ మన కమిటీ ఏర్పడి ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి అందరూ ముందుకు రావడం జరిగింది. మేము గిట్ల ప్లేస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గుడి కోసం కేటాయించినాం కాబట్టి ప్లేస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ గుడిని మన ప్రభుత్వం ఏదన్నా సహకారం చేస్తే గుడిని డెవలప్మెంట్ చేయడానికి మేమంతా ముందుకు రావడానికి జరుగుతుంది. ఈ 2వ వార్డులో ఈ అన్నపూర్ రైస్ మిల్ రోడ్డుకు టెంపుల్ అనేది ఒకటి ఇట్లా మహంకాళి గుడి తప్ప ఇక్కడ ఇంకో టెంపుల్ లేదు కాబట్టి ఈ ఏరియాకు అన్ని విధాలుగా మనకు టెంపుల్ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి ప్లేస్ ఉంది కాబట్టి మనం డెవలప్మెంట్ చేసుకోనికి ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వీరభద్ర స్వామి గుడిది ఇది చాలా రేర్గా కనిపించే టెంపుల్ ఇప్పుడు మన ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం అందరం చాలా ఆనందంగా గుడి కార్యక్రమాలు జరగడం చాలా మంచిదని చెప్పి
మన పురాతనమైన 50 సంవత్సరాల గుడిని మనం ఈరోజు వెలుగులోకి తీసాం కాబట్టి మన కౌన్సిలర్ గారు కానీ మన చైర్మన్ గారు కానీ ముందుకొచ్చి వాళ్ళ తోచిన సహాయం చేసి ఈ టెంపుల్ను డెవలప్మెంట్ చేయాల్సిందిగా మనవి. మొయినాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ కేసుపై టీడీపీ ఎంపీ పూత మహేష్ కుమార్ స్పందించారు. తాను కేవలం డిన్నర్ కోసం మాత్రమే ఫార్మ్ హౌస్కు వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నో రోజులుగా పరిచయం ఉన్న వ్యక్తులు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఆయన కోరారు. డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు. నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండలో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకుంటే వాళ్ళకు స్తోమత లేక గుడి డెవలప్మెంట్ అనేది చేయకపోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా చందు కానీ, మన సిద్ధాల బీరయ్య కానీ, బొమ్మ మల్లయ్య గారు కానీ, బాలమల్ తాత కానీ, వీళ్ళందరూ మన గుడి మన కమిటీ ఏర్పడి ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి అందరూ ముందుకు రావడం జరిగింది. మేము గిట్ల ప్లేస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గుడి కోసం కేటాయించినాం కాబట్టి ప్లేస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ గుడిని మన ప్రభుత్వం ఏదన్నా సహకారం చేస్తే గుడిని డెవలప్మెంట్ చేయడానికి మేమంతా ముందుకు రావడానికి జరుగుతుంది. ఈ 2వ వార్డులో ఈ అన్నపూర్ రైస్ మిల్ రోడ్డుకు టెంపుల్ అనేది ఒకటి ఇట్లా మహంకాళి గుడి తప్ప ఇక్కడ ఇంకో టెంపుల్ లేదు కాబట్టి ఈ ఏరియాకు అన్ని విధాలుగా మనకు టెంపుల్ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి, ప్లేస్ ఉంది కాబట్టి మనం డెవలప్మెంట్ చేసుకోనికి ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వీరభద్ర స్వామి గుడిది ఇది చాలా రేర్గా కనిపించే టెంపుల్. ఇప్పుడు మన ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం అందరం చాలా ఆనందంగా గుడి పనులు, కార్యక్రమాలు జరగడం చాలా మంచిదని చెప్పి మన పురాతనమైన 50 సంవత్సరాల గుడిని మనం ఈరోజు వెలుగులోకి తీసాం కాబట్టి మన కౌన్సిలర్ గారు కానీ మన చైర్మన్ గారు కానీ ముందుకొచ్చి వాళ్ళ తోచిన సహాయం చేసి ఈ టెంపుల్ను డెవలప్మెంట్ చేయాల్సిందిగా మనవి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్, హరీష్ రావు బృందం నినాదాలు చేస్తూ అసెంబ్లీ భవనంలోకి ప్రవేశించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తూ సభకు చేరుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో కొంతసేపు రాజకీయ హోరాహోరీ వాతావరణం కనిపించింది. సభలో ఈ అంశాలపై తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ బంధు కాదురా, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు కావాలి. రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు కావాలి, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు కావాలి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గ్యాస్ సిలిండర్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. మండల పరిధిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్ కోసం వినియోగదారులు ఉదయం నుంచే బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి తమ వంతు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిపడ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు సరైన ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రైతులు కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి నినాదాలు చేశారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. రంజిత్ భాయ్ మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగిస్తాం. సార్ ఇటు సార్ మొక్కజొన్నలో ఉండేటువంటి ఒక పర్టికులర్ పరిస్థితి ఏంటంటే ఒకటి పూతలు పెట్టడం, అడవి పంట, మూడు చీలిక. ఇవన్నీ తగ్గతోని పంటకి మనం ప్రకటించాం. వాస్తవంగా కల్పించాల్సిన బాధ్యత గతంలో ప్రభుత్వం ఈ సంవత్సరం కట్టించడంలో పంటకి కాబట్టి దాదాపు 2 వారాలు గడిచింది. ఈ 2 వారాలలో రిటైర్డ్ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. తెలంగాణను ఏటీఎంలా మార్చి ఏఐసీసీ పెద్దలకు సమర్పించుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని, పేదల తరపున శాసనసభ్యులు మరియు శాసన మండలిలో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.
చిన్న కోడూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నాడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాస్, క్యూసీ సంతోష్ రెడ్డి, విజిలెన్స్ ఆఫీసర్ గణేష్, డిఈ బ్రహ్మం, ఏపీఓ సిహెచ్ రమేష్, ఈసీఎల్ రవి, ఎస్ఆర్ఎస్పీ పాండురంగ ఈ కార్యక్రమంలో పాల్గొని తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. సంపత్ రెడ్డి అనే అద్భుతాలు పనులు చేయడం జరిగింది సార్. కానీ వీరి యొక్క మాస్టర్స్ నందు అకౌంట్ నెంబర్ లేనందున 15 రోజుల కాను 3,576 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. తీసుకోలేదు సార్. 14 జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. అందులో రసీదు నెంబర్ అనేది రావడం లేదు సార్. 15 వారం వేతన రసీదు పంపించలేదు. 16 సార్. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఏఐటియుసి గుర్తింపు సంఘం కార్మికులకు సాధించింది ఏమీ లేదని, ఉన్న హక్కులను పోగొట్టిందని అన్నారు. ఏఐటియుసి గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాతనే మెడికల్ బోర్డు బంద్ అయిందని, కార్మికులకు ప్రమోషన్ సాగిపోయాయని అన్నారు. కార్మికులు కష్టించి సంపాదిస్తున్న జీతంలో 4 నెలలు ఇన్కమ్ ట్యాక్స్ కిందే పోతుందని అన్నారు. మెడికల్ బోర్డు లేక అనేక మంది కార్మికుల పిల్లలు ఉద్యోగాలు ఆగిపోయి రోడ్డున పడ్డారని, ఈ విషయంలో గుర్తింపు సంఘం గాని మేమే ఎక్కువ ఏరియాలు గెలిచాము, మేమే హీరోలమని చెప్పుకునే ఐఎన్టీయూసీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అలాగే ఆరెల్లి పోషం, గాలి కిరణ్, నాగేందర్ కుమార్, విజేందర్ రెడ్డిలో హెచ్ఎంఎస్లో చేరారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ కయ్యూం, అజ్జీవన్ వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి పోషం, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గాలి కిరణ్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, జాయింట్ సెక్రటరీ దెబ్బట సతీష్, కోశాఖాధికారి దుర్గం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, ఏరియా వర్క్షాప్ ఫీడ్ కార్యదర్శి నాగేందర్, శ్రీధర్, సార్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సతీష్ గారిని అభినందిస్తా ఉన్నాం. ఇంత మంచి ఆలోచన, ఒక సంకల్పం, వారి మిత్రుడిని ఎన్ని లక్షలు పోసినా కూడా కాపాడుకోలేని పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్నో వేల మందికి మెడికల్ ట్రీట్మెంట్ చేయించడమే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నతమైన చదువులకు సంబంధించి ఏం చేస్తే ఆ విద్యార్థులకు లాభం జరుగుతుంది అనేది ఆలోచన చేసి ఆ పసిపిల్లల కోసం కంప్యూటర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, స్కూల్ రూములు కట్టించడం కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వారి ఆర్గనైజేషన్ నుంచి ప్రతి పేద పిల్లవాడు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, వారి తల్లిదండ్రులకు ఒక గొప్ప పేరు తీసుకురావాలనే సంకల్పంతో ఈ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా ఇప్పటికే 150 స్కూల్స్కు సంబంధించి ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సతీష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ పాఠశాల కూడా దాదాపుగా నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. స్వరూప్ చంద్ గారు అనేక సార్లు ఈ పాఠశాలకు ఒక వాటర్ ట్యాప్ కావాలని, తర్వాత ఈ గ్రౌండ్ అంతా మంచిగా చేయించి గ్రావెల్ వేయించి బాగా చేయించాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు ఉన్నతమైన విద్యను కావాలనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వచ్చేసి, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళందరూ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను లాగేసుకొని ఈరోజు వాళ్ళ స్కూళ్ళల్లో ఎక్కువ స్ట్రెంత్ పెంచుకొని కేవలం లాభాపేక్షతోటి
ఈరోజు డబ్బు సంపాదనే ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు వాళ్ళతోటి తట్టుకొని ఈరోజు దాదాపుగా మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయులుగా మిమ్మల్ని నియమించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చదువు చెప్పిస్తూ ఉన్నారు. అదే ప్రైవేటు పాఠశాలలో చదువు చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా 90% మంది క్వాలిఫైడ్ స్టాఫ్ ఏ పాఠశాలలో ఏ స్కూల్లో కూడా ఉండరు అనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. చదువు చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో వాడు జీతం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాడు కనుక వాడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళతోటి చదువు చెప్పిస్తూ ఉంటాడు. కానీ అదే ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే టీచర్ 3rd క్లాస్ చెప్పినా 4th క్లాస్ చెప్పినా కూడా ఒక MA BED MSc BED చదివిన వాళ్ళతోటి చదువు చెప్పిస్తూ ఉంటాడు. ఇలాంటి MA BED చదివిన టీచర్ పోయి 10th క్లాస్ పిల్లవాడిని అడుగుతూ ఉంటాడు, మా పిల్లవాడు ఎలా చదువుతూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలి, మన పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో చదివించి వాళ్ళకు ఉన్నతమైన విద్యను అభ్యసించేటట్టు చేస్తే ఈరోజు వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.